ఆక్రమించుకున్న దాన్ని ఇప్పుడు ఆక్రమించుకున్న దాన్ని అలౌ చేయకూడదు. పాత రోజుల్లో చేసినటువంటి వాటికి అది కూడా గతి లేని వాళ్ళకి ఇవ్వాలి. అలా కాకుండా ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ పేయీస్కి అయితే రిజిస్ట్రేషన్ చేయకూడదు అంట నేను. ఇన్కమ్ ట్యాక్స్ పేయీ అనేటటువంటి వాడు పేదవాడు కాదు కదా. పేదవాడికి ఆడి భూమి వాడికి రిజిస్ట్రేషన్ చేస్తే కాస్త సంపాదన పరుడు అవుతాడు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినోడు ఆక్రమించుకుంటే అది పెద్ద క్రైము. సరే ఆ రోజుల్లో కరెక్ట్గా ఉండి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ చేస్తుంటే వదిలేయండి, ఇచ్చేయండి. కానీ ఇప్పుడు అప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ పే అయినటువంటి వాళ్ళు అంటే ధనవంతులు ఆక్రమించుకుంటే మాత్రం రెగ్యులరైజ్ చేయకూడదు. అదే కదా, అక్కడ ఎంఆర్ఓలు అదే ఫైనల్ చేయాలి, కలెక్టర్లు అదే ఫైనల్ చేయాలి. ఎవరెవరు ఏది ఆక్రమించుకున్నారో ఏది రెగ్యులరైజ్ చేయబోతున్నారో పంచాయతీల దగ్గర బోర్డు పెట్టండి, లిస్టు చూపించండి, ప్రజల అభ్యంతరాలు తీసుకోండి. అక్కడ ధనవంతులైతే ఆపేయండి, ధనవంతులు కాకపోతే ఈ రిజిస్ట్రేషన్ చేయండి, అప్పుడు బాధ్యతాయుతం. సరే, అసైన్డ్ భూముల్లో అంటే పేదలకి ప్రభుత్వం వ్యవసాయం చేసుకోవడానికి కేటాయించింది గతంలో భూములు, ఎప్పటి నుంచో వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నారు. అందులో అసైన్డ్ లో ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి ఇచ్చే భూములు కూడా ఉంటాయి, అవి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా? అన్ని అవుతాయి. అంటే ఎస్సీ ఎస్టీనే అసైన్డ్ అండి, తర్వాత భూములు అవే వాళ్ళకి ఆ తర్వాత